జై శ్రీ మాతాజీ. సహజ యోగుల ఆధ్యాత్మిక అనుభవాలు వారి మాటల్లోనే. శ్రీమతి గజలక్ష్మి, విశాఖపట్టణం. శ్రీ మాతాజీ గారి దయ వలన 2000 సంవత్సరంలో నాకు ఆత్మ సాక్షాత్కారం లభించింది. 2005వ సంవత్సరంలో వివాహం జరిగింది. ఆ సమయంలో సహజయోగంలోనే ఉన్నాను, కానీ శ్రీ మాతాజీ గారి గురించి పూర్తిగా నాకు గుర్తింపు కలగలేదు. మా అత్తగారిల్లు ధ్యాన కేంద్రానికి బాగా దూరంలో ఉండటం వలన సామూహికతకు హాజరయ్యే అవకాశం కూడా నాకు ఉండేది కాదు. వివాహం జరిగిన తరువాత చాలా కాలం నాకు పిల్లలు పుట్టలేదు. అందువలన మా అత్తగారింట్లో అందరూ నన్ను చులకనగా చూడటం మొదలుపెట్టారు. వాళ్ళంతా నన్ను గొడ్రాలు అనేవారు. ఎవరేమన్నా నేను పట్టించుకునేదాన్ని కాదు. కానీ ఒకసారి మా వారి సమక్షంలోనే నన్ను గొడ్రాలు అన్నారు. అతను వారి మాటలను ఖండించలేదు. దానితో అతను ఒంటరిగా ఉన్నప్పుడు అడిగాను, వాళ్ళు నన్ను అలా అంటున్నప్పుడు మీరు కనీసం ఖండించలేదు, మీ ఉద్దేశం కూడా అదేనా అని. అతను సమాధానం చెప్పలేదు. దానితో నాకు దుఃఖం ఆగలేదు. శ్రీ మాతాజీ గారి ఫోటో ముందు కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాను. నాకింక ఎవరున్నారు తల్లి చెప్పుకోవటానికి అనుకుంటూ మనసులో బాధపడ్డాను. ఆ తల్లి సాంద్రకరుణ. తన పిల్లల కన్నీటి బిందువులను పన్నీటి జల్లులుగా మార్చేస్తారు. కొద్ది కాలానికే నాకు బాబు పుట్టాడు. మా బాబు పేరు సాయినాథ్ శ్రీహర్ష. వాడు 4 సంవత్సరముల వయసులోనే శ్రీ గణేశ అథర్వ శీర్షం కళ్ళు మూసుకొని చెప్పేవాడు. తన బిడ్డ ఒక సంస్కృత శ్లోకాన్ని అలా కళ్ళు మూసుకుని అనర్గళంగా చెప్పటం చూసి ఆశ్చర్యపోయి మా వారు కూడా సహజయోగంలోనికి వచ్చారు. శ్రీ మాతాజీ గారి కృప వలన మా బాబు 6 సంవత్సరముల వయసు నుండే తబలా నేర్చుకుని విశాఖపట్టణం ధ్యాన కేంద్రములో సహజయోగ భజనలకు వాద్య సహకారం అందిస్తున్నాడు. ఒకసారి సహజయోగులం కొంతమంది ఒక పార్కులో సహజయోగ చార్ట్ స్టాండ్ పట్టుకుని నిలబడ్డాము. వాకింగ్ కోసం వచ్చిన వారికి పాంప్లెట్స్ పంచి సహజయోగం నేర్చుకోవటానికి రమ్మని పిలుస్తున్నాము. కానీ ఎవరూ ముందుకు రావటం లేదు. అప్పుడు మా బాబు పాంప్లెట్స్ తీసుకుని అందరి దగ్గరకు వెళ్ళి, ఈ రోజుల్లో ఒక్క చాక్లెట్ కొనాలన్నా బిస్కెట్ కొనాలన్నా కనీసం 10 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఈ యోగా మీకు ఫ్రీగా నేర్పిస్తామంటున్నారు. పైగా మీ జీవితాన్నే మార్చేస్తుంది అంటున్నారు. ఒక్కసారి వచ్చి ప్రయత్నించి చూడండి అంటూ అందరినీ పిలవటం మొదలుపెట్టాడు. అంతే, ఒక చిన్న పిల్లవాడు అలా పిలవటం చూసి చాలామంది ఆకర్షితులై రావటం మొదలుపెట్టారు. అది చూసి సహజయోగంలో పెద్దలందరూ మెచ్చుకున్నారు. అప్పటి నుండి సహజయోగ ప్రచార కార్యక్రమాలకు వెళ్ళి రావటానికి నాకు, మా బాబుకు మావారే ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం శ్రీ మాతాజీ గారి దయ వలన ఎన్ఎస్పిటి కార్యక్రమాలకు విశాఖపట్టణం కోఆర్డినేటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఇప్పుడు మా అత్తగారి వైపు బంధువులు మా ఇంటికి వచ్చినప్పుడంతా, మీ అత్తగారిని కన్న తల్లిలా చూసుకుంటున్నావుట, మీ అత్తగారు నీ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు మాకు అని అంటున్నారు. వారి మాటలు విన్నప్పుడంతా నాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు నా కంటి నుండి వచ్చిన కన్నీటి బిందువులు ఒక్కొక్కటి ఒక్కొక్క ముత్యంలా మార్చి శ్రీ మాతాజీ గారు నాకు ఒక ముత్యాల హారాన్ని బహుమతిగా ఇచ్చారా అని అనిపిస్తుంది. ఆ తల్లికి మనసులో అనేక మార్లు కృతజ్ఞతలు తెలుపుకున్నప్పుడు ఇప్పుడు నా కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిండుతున్నాయి. శ్రీ మాతాజీ గారి వరప్రసాదమైన మా బిడ్డతో పాటు మా పరివారమంతా సదా శ్రీ మాతాజీ గారి సేవలోనే తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీ మాతాజీ.